బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు సమ ఉజ్జీలుగా ఉన్న గడ్డ. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కారు పార్టీ కొంచెం స్లో అయినా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు మాత్రం హోరాహోరీగా తలపడుతున్నాయి. అలాంటి ప్రాంతంలో స్థానిక సమరం సంగ్రామాన్ని తలపిస్తోంది. గెలుపు కోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఎన్నికలు పార్టీ గుర్తుపై జరగకపోయినా మెజార్టీ స్థానాలను దక్కించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇంతకు ఇక్కడ అప్పర్ హ్యాండ్ ఎవరిది? ఎవరి బలం ఎంత? వాచ్ ది స్టోరీ. స్థానిక సమరం ఇందూరు గడ్డను హీటెక్కించింది. పార్టీల గుర్తు లేకపోయినా తమ మద్దతుల గెలుపు కోసం ప్రధాన రాజకీయ పార్టీలు క్షేత్రస్థాయిలో సమాయత్తమవుతున్నాయి. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా పంచాయతీ ఎన్నికల పోరులో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. గ్రౌండ్ లెవెల్లో పార్టీ బలంగా ఉండాలంటే అవసరమైన మెజార్టీ స్థానాల్లో గెలుపు కోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఇందూరులో రెండు పార్టీల్లోనూ ప్రధాన లీడర్లు ఉండటంతో పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ జిల్లాకు చెందిన నాయకులే. ఇక బీజేపీలో ఫైర్ బ్రాండ్ ధర్మపురి అరవింద్ కూడా నిజామాబాద్ జిల్లాకు చెందిన నాయకుడే కావడంతో రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. నువ్వా నేనా అన్నట్లు ఆయా జాతీయ పార్టీల నాయకులు సర్పంచ్ ఎన్నికల సమరానికి సై అంటూ కాలు దువ్వుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు సైతం పోటీలో సత్తా చాటాలనే ధీమాతో ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 545 గ్రామ పంచాయతీలు ఉండగా మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ జిల్లా నేతలకు దిశానిర్దేశం చేశారు. 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రచార అస్త్రాలుగా వాడుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం కుల సర్వే అంశాన్ని కూడా ప్రచారాస్త్రంగా ఉపయోగించాలని కాంగ్రెస్ పార్టీ నేతలు నిర్ణయించారు. మహిళలకు ఫ్రీ బస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సూచనలతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కాటిపల్లి నగేష్ రెడ్డి, ఆర్మూర్, బాల్కొండ ఇన్ఛార్జీలు వినయ్ కుమార్ రెడ్డి, సునీల్ రెడ్డిలతో కోఆర్డినేషన్ చేసి సర్పంచ్ ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. మరోవైపు పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూల ఫలితాలు వచ్చిన నేపథ్యంలో అది తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. ఇదే ఊపులో పల్లె పోరులో అధిక స్థానాలు కైవసం చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఎంపీ ధర్మపురి అరవింద్ దూకుడు స్వభావం పార్టీకి ఇంకా కలిసి వస్తుందని, గ్రామీణ ప్రాంతాల్లో మరింత బలమైన శక్తిగా ఎదగాలని భావిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గ, మండల నాయకులకు ఎంపీ అరవింద్ దిశానిర్దేశం చేశారు. రూరల్ ఏరియాల్లో పార్టీకి బలమైన క్యాడర్ ఉందని, అది కలిసి వస్తుందని భావిస్తున్నారు. రెండు పార్టీలు కూడా గత అసెంబ్లీ ఎన్నికల నుండి జిల్లాలో హవా కొనసాగిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో రెండు పార్టీలు 8 ఎంపీ స్థానాలను దక్కించుకోగా నిజామాబాద్ ఎంపీ స్థానం బీజేపీ ఖాతాలోకి వెళ్లింది. అందుకే ఇందూరు జిల్లాలో ఆ పార్టీ జోష్ మీద కనిపిస్తోంది. ఇదే జోష్తో ఎక్కువ సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతుంది. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పైడి రాకేష్ రెడ్డి, బాల్కొండ రూరల్ ఇన్ఛార్జీలు ఏలేటి మల్లికార్జున్ రెడ్డిలతో సమన్వయ సమావేశం నిర్వహించి సర్పంచ్ ఎన్నికలలో పార్టీ మద్దతుదారులను గెలిపించాలని దిశానిర్దేశం చేశారు అరవింద్. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ నేతలు గెలుపుపై ఎవరి ధీమాలో వారు ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ కూడా మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మెజార్టీ సీటు దక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది. మొత్తం మీద పంచాయతీ ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లు నువ్వా నేనా అన్నట్లు తలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారంలో ఉండటం కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తుంటే ప్రభుత్వ వ్యతిరేకత మేలు చేకూరుస్తుందని బీజేపీ భావిస్తోంది.